రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిరిసిల్ల నేతన్న చౌరస్తా రాజకీయ రణరంగంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో పాత బస్టాండ్ ప్రాంతం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. బండి సంజయ్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణ ఘటనకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ బాధ్యత వహించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నేతన్న చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో బండి భగీరథ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నిలబడి పోటాపోటీ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. కొంతసేపు అక్కడ తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకోగా భారీగా పోలీస్ బలగాన్ని మోహరించారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నేతన్న చౌరస్తా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఒకేసారి ఆందోళనకు దిగడంతో పాత బస్టాండ్ ప్రాంతం మొత్తం భారీ నినాదాలతో అయితే మారుమోగింది. ఉదయం నుంచే ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నేతన్న చౌరస్తాకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణ ఘటనపై అయితే బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ ఘటనకైతే బాధ్యత వహించాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అయితే నేతన్న చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. అయితే ఉదయం నుంచే బీజేపీ కార్యకర్తలు పెద్ద అక్కడికి చేరుకొని కేటీఆర్ కు వ్యతిరేకంగానైతే నినాదాలు అయితే ప్రారంభించారు. అదే సమయంలో బండి భగీరథ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా కూడా ఆ టాపిక్ గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా నేతన్న చౌరస్తాకు అయితే చేరుకున్నారు. దీంతో ఒకేసారి ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నిలబడడంతో అక్కడ పరిస్థితి అయితే ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ ఒకవైపు, ఇటు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇరు వర్గాల పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశాయి. కొంతసేపటికి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితి అయితే ఏర్పడింది. పరస్పర విమర్శలు, ఆగ్రహావేశాలతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత తోపులాటకు దారి తీసిన పరిస్థితులు మరింత దిగజారే అవకాశం కనిపించడంతో ఇటు పోలీసులు అయితే వెంటనే అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను నేతన్న చౌరస్తా వద్ద అయితే మోహరించారు. ఇరు పార్టీల కార్యకర్తలను విడదీయడానికి అయితే పోలీసులు అయితే తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆ కార్యకర్తలు అయితే వెనక్కి తగ్గకుండా నినాదాలు అయితే కొనసాగించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీతే అయితే స్వయంగా రంగంలోకి అయితే దిగారు. పరిస్థితిని దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తూ ఇరు పార్టీల నాయకులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, శాంతియుతంగా వ్యవహరించాలంటూ కూడా అయితే ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కూడా ఇటు స్వల్ప లాఠీ చార్జ్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అనంతరం ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను, అటు కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి అయితే తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకు నేతన్న చౌరస్తా పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు భారీ పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగకుండా ఆ పోలీసులు అయితే పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ రాజు. down.